జీవనం సాగిపోతుంది, జీవితం సాగిపోతుంది. తింటున్నాము, పని చేసుకుంటున్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, చక్కగా సకాలంలో ఆహారం తీసుకుంటున్నాం, పిల్లలు, కుటుంబం, వ్యవస్థ అంతా బాగుంది, ప్రశాంతంగా మనం రెస్ట్ తీసుకుందాం అని ఈ విధమైనటువంటి దినచర్యతోనే, ఈ విధమైన దినచర్యతో నువ్వు రోజులు కాలాన్ని గడిపేస్తా ఉంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చింది అన్నాడు కదా. ఎలా వచ్చేదో తెలీదు, దొంగ వచ్చినట్లుగా ఉంటుంది అని గడియ అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, దొంగ వచ్చినట్లుగా ఉండిద్ది అనేటువంటి ఆ మాట ఎందుకు వాడాడంటే, దొంగతనాన్ని చేసిన మనుషుడు ఏ వేళ ఎప్పుడు వస్తాడో తెలీదు కాబట్టి దేవుని రాకడ, దేవుని సమయము, దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుక విశ్వాసం అనబడిన మీరు, పరిశుద్ధులు అనబడిన మీరు భక్తిలో మెలకుగా ఉండండి అన్నాడు. ఎట్లా? భక్తిలో మెలకుగా ఉండి కనిపెట్టుకొని ఉండాలి. దాని అర్థం అది. భక్తిలో మెలకుగా ఉండి నిలువెచ్చని స్థితిలో కనుక నువ్వు ఉంటే నష్టపోతావు.